రోడ్ల పైన పండేస్తాం. ఈ సినిమా కళ్యాణ ఫ్యాన్సే కాదు, మొత్తం TFI లో ఉన్న ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తుండు. ఈ సినిమా ఒక చరిత్ర, మళ్ళీ రాజు లాంటి సినిమా. నెగిటివిటీ చేస్తారు కుక్కలు, ఎవరు ఎక్కువగా చేస్తున్నారు నెగిటివిటీ? ఇంకెవరు ఉన్నారు కదా, అది ఎవరు అడుగుతున్నారు, మీ వాళ్ళు ఉన్నారు కదా జగనన్న అభిమానులు. వాళ్ళు ఎంత చేసినా కూడా ఫరక్ కూడా పడదు. అంటే మీరు అడిగిన దానికి అంతే చెప్తున్నాం కదా, రోడ్ల పైన పండేస్తాం. ఈ సినిమా చెప్తాం కదా, చాలా మంది 1000 రూపాయలు పెడుతున్నారు ప్రీమియర్ షోక్ అని. మరి మన బన్నీ అన్న సినిమా వచ్చింది పుష్ప 2, మనం అప్పుడు పెట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ? వీళ్ళ నోర్లే అప్పుడు ఎందుకు లేవలేదు? కళ్యాణ్ అన్న సినిమా వస్తేనే వీళ్ళందరూ నోర్లు వేస్తాయి. చెప్తున్నాం కదా, డే 1 150 కోట్లు కలెక్షన్ కొడుతుంది. ఊచ కోత. ఇగో కళ్యాణ్ అన్న కల్ట్ చూపిస్తాం మేమందరం. వీళ్ళందరూ చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు. నేనైతే లోకలే, ఒకళ్ళేమో విజయవాడ, ఒకళ్ళేమో అన్న నందమూరి తమన్ కాదు, కొనిదెల తమన్. చెప్తున్నాం కదా, ఆయన 1000 రూపాయలు పెట్టినా, 2000 పెట్టినా, 3000 పెట్టినా ఖచ్చితంగా ఒక టికెట్ 5 లక్షలు పోయింది. ఇప్పటి వరకు మీరు హిస్టరీ రికార్డ్ చేసుకోండి, ఏ హీరోకైనా పోయిందా? పోలే కదా, కళ్యాణ్ బాబుకే సాధ్యం. మాకా ఇప్పుడైతే ఓజీ, ఓజీ అది ఎలాగైనా ఉండని, అది మాలాంటి అభిమాని తీస్తున్న సినిమా. అది ఖచ్చితంగా 2000 పెట్టైనా చూస్తాం. 5 లక్షలు పెట్టిరు అందరూ, మేము 2000 పెట్టలేమా? 1000 రూపాయలు అని చెప్పి ఇంకా ట్రోల్ చేస్తున్నారు. మీరు ఎంత ట్రోల్ చేసినా అభిమానులు మేమున్నాం. ఇప్పుడు కొంతమంది అంటున్నారు పవన్ కళ్యాణ్ సినిమా బాగోపోతే మీరు ఏం చేస్తారని చెప్పి. ఇప్పుడు తల్లి అన్నం వండుతుంది, అంబులెన్స్ కూడా వచ్చేసింది, చూసినారు కదా, డెత్ కొట్ట కన్ఫర్మ్. ఇప్పుడు అమ్మ అన్నం వండాలని చెప్పి అమ్మను వదిలేసే తెలిపోం కదా. అలాగే కళ్యాణ్ అన్న సినిమా బాగున్నా బాగోపోయినా ఆయనతోటే ఉంటాం మేము. ఈ కట్టకాల స్క్రీన్ మీద నేను చెప్తా కదా, గుర్తు పెట్టుకోండి, ఒక అరుపు ఉంటుంది, ఆ అరుపుకే సగం మంది పోతారు. ఆ అరుపుకే 2000 పెట్టేసి ఆ అరుపుకే. అర్థం కాలే? అవును, మరి మేము కూడా రండి, ఎవడొస్తాడు అంటే కొంతమంది వైసీపీ కుక్కలు ఉన్నారు. అంటే కొంతమంది ఏంటంటే పబ్లిక్ లేని చోట ఒక వీడియో తీస్తారు అండి. ఇప్పుడు అక్కడ వీడియో తీసి అవో ఓజీకి పబ్లిక్ లేరు, ఆఫ్లైన్ లో రండిరా చూసుకుందాం, తేల్చేసుకుందాం, మాకుంది దమ్ము, మీకు లేదు. ఎక్కడో ఒక వీడియో తీసి పెట్టడం కాదు, రండి థియేటర్ కాడికి. నేను సాయిరామ్ థియేటర్ కాడ ఉంటా రిలీజ్ రోజు. మీకు దమ్ము ఉంటే అక్కడికి వచ్చి మాట్లాడండి. మూవీ ఏ రేంజ్ లో ఉండిద్ది అనుకుంటున్నారు? వచ్చాక చూద్దాం, చాలా బాగుంటుంది. ఇప్పుడు అసలే స్ట్రైట్ ఫిలిం వచ్చింది కదా ఇన్నేళ్ళ తర్వాత, ఏ మేరకు ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు? ఇప్పుడు అసలే స్ట్రైట్ ఫిలిం కదా. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎక్స్పెక్టేషన్ అవసరం లేదు, బంపర్ హిట్ ఉంటుంది. అది ఎట్లున్నా సరే సూపర్. పవన్ కళ్యాణ్ తమన్ ఎలా కొట్టాడు అనుకున్నారు? మ్యూజిక్ చాలా సూపర్. అసలే ఫ్యాన్ బాయ్ కదా సుజిత్, ఎలా చూపిస్తాడు అనుకున్నారు పవన్ కళ్యాణ్? నాకు తెలిసి సుజిత్ చెప్పిన కన్నా హై లెవెల్ లో ఉంటుంది సినిమా, మూవీ సూపర్ ఉంటుంది. ఈ మూవీతో ఫస్ట్ కలెక్షన్స్ మొత్తం అన్ని బ్రేక్ అవుతాయి అంటారా ఫస్ట్ డే ఓజీతో? కలెక్షన్ ఏమో కానీ పవన్ సినిమా అంటేనే ఒక కలెక్షన్ రేంజ్, అంతే, అది అంతకు మించి ఏముండదు. మరి ఈ సినిమా అంటేనే రేంజ్. ఈ మూవీతో తెలుగు రాష్ట్రాలకు ఒకటే దేవుడు అని నిరూపిస్తాడు అంటారా పవన్ కళ్యాణ్? అది మాత్రం కంపల్సరీ. ఖాళీ ఓజీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చిందంటే ఉర్రత లూగిపోవాల్సిందే, అంతకు మించి మరి ఏముండదు. చాలా మంది బైకాట్ చేస్తాం అన్నారు కదా, వాళ్ళకి అంత లేదు, బైకాట్ చేసే ఛాన్సే లేదు, సీనే లేదు. పవన్ కళ్యాణ్ ఏమన్నా డైలాగ్ చెప్తారా? పవన్ కళ్యాణ్ ఇల్లేమో దూరం డైలాగ్, గబ్బర్ సింగ్ డైలాగ్ మాత్రం చెప్తాం. చెప్పండి. మాకు కొంచెం థిక్ ఉంటది, దాంట్లో కొంచెం లెక్క ఉంటది, ఓజీకి ఇట్లా అంతే ఉంటది. ఓకే అన్న, ఎందుకన్నా పవన్ కళ్యాణ్ మీకు అంత ఇష్టం? ఇంత ఏజ్ లో కూడా మీరు కదా, చిరంజీవి తమ్ముడు కాబట్టి. చిన్నప్పటి నుంచే చిరంజీవి ఫ్యాన్ మీరు? పక్కా. ఓకే. ఇప్పుడు భారీ హై ఎక్స్పెక్టేషన్ అయితే మూవీ రిలీజ్ అవుతుంది, ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుంటారు సినిమా? రీచ్ కన్నా ఎక్కువ అవుతుంది. ఓకే. ఈ రోజు ఇప్పుడు ప్రేమ దేవుడికి అంతమంది జనం వస్తారు అని అనుకుంటున్నారు మీరు? చూస్తున్నారుగా మీరే, లక్షల్లో ఇప్పుడైతే ఉన్నది జనం, కంటిపా బాగుంటుంది. ఓకే. పాస్ అందరికి అందరి ఉన్నాయి.
ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇక్కడ మాది హైదరాబాద్ బంజారాల్స్. ఎలా ఉండిద్ది అనుకున్నారు మూవీ? ఓజీ బాక్స్ బద్దలైపోతుంది. ఓజీ చూస్తుంటే ఇక ఓమి కుద్దవల కొడతాడు పక్క. ఇది మాత్రం 100%. మా పవన్ కళ్యాణ్ జానీ అప్పుడు ఎట్లా చూసామో ఇప్పుడు ఓజీతోని కొల్ల కొట్టేశాడు. జై పవన్ కళ్యాణ్, జై పవర్ స్టార్, జై జయశ్రీ. చాలా రోజుల తర్వాత స్ట్రైట్ ఫిల్మ్ వస్తుంది కదా, ఏమంటారు దాని గురించి? ఇప్పుడు దాకా అందరూ రీమేక్ అన్నారు కదా. ఈ ఓజీ ఈ ఇండస్ట్రీలో రికార్డ్ బద్దలు కొడుతుంది. మా తమన్, మా సుజిత్, మా పవన్ కళ్యాణ్ బాక్స్ బద్దలు 100%, 100% పక్క. చాలా మంది బైకాట్ అన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? కట్అవుట్ కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు, మాట్లాడుకుంటూ చూసుకుంటారు. నేను బోయినపల్లి వచ్చాను బ్రో, కాకపోతే అది పాలకులు వెస్ట్ గోదావరి. ఎలా ఉండిద్ది అనుకున్నారు మూవీ? ఓజీ బ్రో చెప్పట్లేదు, రక్తపాతాలే ఇంకా థియేటర్లో అయితే ఒక ఉంటది బ్రో, ఒక లెవెల్ ఇంకా ఏ సినిమా ముందుకు రాదు అంత ఉంటది గట్టిగా. తమన్ ఎలా కొట్టాడు మ్యూజిక్ బ్రో అనుకున్నారు? మైండ్ బ్లోయింగ్, మొత్తం గూస్ బంప్ వస్తుంది బ్రో, గట్టిగానే వస్తుంది గూస్ బంప్స్. ఇప్పుడు సుజిత్ ఎలా చూపిస్తాడు అనుకున్నారు? ఒక ఫ్యాన్ బాయ్ ఎలా తీయాలో సినిమా ఆయన చూపిస్తాడు బ్రో అందరికి. అప్పుడు అందరికి తెలుస్తుంది, ఒక ఫ్యాన్ బాయ్ తెలుసుకుంటే ఏమైనా చేయొచ్చు అని. చాలా రోజుల తర్వాత హై ఎక్స్పెక్టేషన్ రిలీజ్ అవుతున్నారు. అవును బ్రో, దాన్ని రీచ్ అవుతారంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత రీచ్ అండ్ బ్రో అయిపోయింది ఆల్మోస్ట్. పబ్లిక్ ని చూస్తే మీకు అర్థమైపోద్ది కదా, ఇంకా చెప్పక్కర్లేదు దాని గురించి. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిద్ది అనుకుంటున్నారు? మినిమం అయితే దాడుతుంది 1000 కోట్లు దాడుతుంది కంపల్సరీ. అన్ని రీమేక్లే కదా ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్. ఇది స్ట్రైట్ ఫిల్మ్ కదా, ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంది? ఎక్స్ప్రెషన్ అంటే చెప్పట్లేదు బ్రో, ఉంటది బ్రో, దానికి మనం చెప్పట్లేదు, ఉంటది. అసలే గ్యాంగ్స్టర్ మూవీ కదా, మళ్ళీ ఉంటది బ్రో. ఆయన కట్అవుట్కే వస్తారు బ్రో గట్టిగా, దానికి పక్క 1000 కోట్లు ఏంటి బ్రో, సరిపోతుంది. అదే తక్కువ బ్రో, ఇంకా గట్టిగా వస్తుంది. లేటెస్ట్ గా సాంగ్ రిలీజ్ చేశారు కదా జపనీస్ లో, అది ఎలా ఉందంటారు? చాలా బాగుంది బ్రో. ఆయన ప్రజల కోసం ఎంతో త్యాగం చేస్తున్నాడు. అలాంటిది ఒక్కొక్క భాషగా మా కోసం, ఫ్యాన్స్ కోసం వదులుతున్నాడు బ్రో సాంగ్. ఆయన పాడి మా కోసం, అది జపాన్ అన్ని భాషలు మా కోసం వదులుతున్నాడు బ్రో ఆయన. చాలా మంది డిప్యూటీ సీఎం కాబట్టి ప్రైజెస్ హైక్ చేసుకున్నాడు అన్నారు, దాని గురించి ఏమంటారు? బ్రో ఎవరు వెనకాల వచ్చిన పుష్పగాళ్ళే పెట్టుకున్నారు బ్రో 1000 రూపాయలు 2000. అలాంటిది ఈయన డిప్యూటీ సీఎం, ఈయనకి అవసరం లేదు బ్రో, 100 రూపాయలు ఇట్లా వస్తుంది. కాకపోతే ఈయన ఇష్టం కదా బ్రో, మా ప్రొడ్యూసర్ ఇష్టం, వాళ్ళు బతకాలని పాపం ఈయన దగ్గరికి వచ్చి అడిగారు, మన ఇష్టం కాదు కదా బ్రో, ఆయన ఆలోచించి మాట్లాడారు బ్రో. అది ఈ మూవీతో 2 తెలుగు రాష్ట్రాలకు ఒకే దేవుడు అని నిరూపిస్తాడు అంట పవన్ కళ్యాణ్. మీరు ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు బ్రో, అటు కర్ణాటక చూసుకోండి, ఇటు తమిళనాడు చూసుకోండి, ఎటు వచ్చినా పవన్ కళ్యాణ్ దేవుడు బ్రో. ఈసారి ప్యాన్ వాళ్ళు అంటారా? అసలే జపనీస్ కూడా మిక్స్ చేశారు కదా మొత్తం. ఇండియా ఒకటే సేక్ బ్రో, ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని, జపాన్ ఏంటి అన్ని సేక్ అయిపోతాయి బ్రో. ఓ డైలాగ్ చెప్తారా పవన్ కళ్యాణ్? మనల్ని ఎవరు రాపేది? ఇల్లేమో కారంతకారం ఆ డైలాగ్ చెప్తారా? చీకటి దూరం అసలే చీకటి, ఇల్లంతా దూరం, దారంతా గతుకులు, చేతిలో గుండెల నిండా ధైర్యం ఉంది. జై పవన్, జై జనసేన.